హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడ సోను ఫ్యూచర్ కోసం మీరు యోమ్నైనా నన్నైనా ఎవరినో ఒకరినే చూస్ చేసుకోవాలి. రేపొద్దున ఫ్యూచర్లో యోమ్కి సోనుతో పని లేదు అంటే తనని పక్కకు తోసేసి తేయుణ్ణి చైర్మన్ చేయగలడన్న విషయం మీకు కూడా తెలుసు అని అంటే, తేయుణ్ నీ తమ్ముడు, మరి నువ్వెందుకు సోనుకి హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. నేను లాయల్గా ఉండేది మీకు మాత్రమే చైర్మన్ గారు అని దాంగ్జూ అంటే, నువ్వు దేశన్ కంపెనీకి ఓనర్వి కూడా కాదు, మరి ఈ కంపెనీ కోసం ఎందుకు ఇంత చేస్తున్నావు అని అడుగుతాడు చైర్మన్. ఎందుకంటే నా టార్గెట్ దేశన్ కంపెనీ కాదు, యోమ్ ఈ కంపెనీని ఆక్యుపై చేసుకుందామని అనుకుంటున్నాడు కాబట్టి అతన్ని ఆపడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను, అందుకే ఇదంతా చేస్తున్నాను అని చెప్పడంతో, అతన్ని నువ్వొక్కడివే ఎందుకు ఆపాలి, నేనున్నాను, వైస్ చైర్మన్ ఉన్నాడు, మిగతా గూకి వీళ్ళందరూ కూడా ఉన్నారు, నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తాడు అని అంటే, అదే కదా మీరు చెప్పండి, మరి నన్ను ఒక్కడినే ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు అంటే, అతన్ని ఆపగలిగే వెపన్ ఏదో నా దగ్గర ఉందనే కదా. ఇంతకు ముందు కూడా కంపెనీని నష్టాల్లోకి తోయడానికి దేశన్ ఎనర్జీకి సంబంధించిన ఆయిల్ ఇంపోర్ట్ని ఆగిపోయేలా చేశాడు. అప్పుడే ఇల్దూని హీరోలా చేసి చైర్మన్ని చేసి తర్వాత దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలన్నది ప్లాన్ లాగా పెట్టుకున్నాడు అని అంటే, అతనే కదా పెద్ద ఆయనని ఆయిల్ ఇంపోర్ట్ కోసం ఒప్పించింది అని అంటే, అక్కడ ఏం జరిగిందో చెప్తాడు దాంగ్జూ. అలా తను పెద్ద ఆయనని కలవడానికి వెళ్ళినప్పుడు, నీ దగ్గర 2 ట్రిలియన్ ఉన్న ఫండ్ అకౌంట్ పాస్వర్డ్ ఉందని నేను ఎలా నమ్మాలి అని అందుకు దాంగ్జూ, మీరు ఇప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే అంత అమౌంట్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ అంతకంటే ముందు మీరు మా కంపెనీకి రావాల్సిన ఆయిల్ ఇంపోర్ట్ని ఆగకుండా కరెక్ట్గా జరిగేటట్లు మీరు చూసుకోవాలి అని మాట తీసుకొని ఉంటాడు. ఆ విషయాలన్నీ చెప్పి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి అని చెప్పి వచ్చేస్తాడు. అంతలో చైర్మన్కి ఇంతకుముందు యాంగ్స్ తనతో మాట్లాడేటప్పుడు యోమ్ గారు అంటున్నారు, కంపెనీ మొత్తంలోకి చాలా స్వార్థంగా ఆలోచించేది దాంగ్జూనే, దాంగ్జూ వల్ల రేపొద్దున సోను ఫ్యూచర్కి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అతన్ని కంపెనీలో నుండి గెంటేయమని చెప్తున్నాడు అని చెప్పింటుంది. ఇంకా దాంగ్జూ లిఫ్ట్ బయటికి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఎన్నాం వెయిట్ చేస్తూ ఉంటుంది. టీ తాగదామా అని తీసుకెళ్ళి, నిన్ను ఇల్దూని అటాక్ చేయించింది యోమే, మళ్ళీ అలాంటి పర్సన్తోనే ఎందుకు ఈ గొడవలన్నీ పెట్టుకుంటున్నావు, ఇక్కడ నీ ప్రాణాలకి సేఫ్టీ లేదు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది. ఆ రోజు నన్ను ఏం చేయకూడదు అనే ఆ వీడియో షూట్ చేశాను నేను, నాకేం కాదులే, దేశంలో జాయిన్ అయినప్పుడు కొత్తలో నేను ఈ కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను, కానీ తర్వాత నాకు ఇప్పుడు నా గోల్ క్లియర్ అయింది, నేను యోమ్ని డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాను, అదే నా గోల్ అని అన్న వెంటనే, ఆ ఫోటోలో చూపించిన అబ్బాయి నువ్వే కదా అని అడుగుతుంది అన్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు ఆ ఫోటో నాకు చూపించినప్పుడు చాలా దీనంగా చూసావు, తర్వాత మన పెద్దవాళ్ళ వల్ల మనం చిక్కుకుపోయి ఉన్నాము అని అన్నావు, ఇల్దూనే మా నాన్నని నిన్ను మీ అమ్మని చంపడానికి ట్రై చేశాడు, మరి నువ్వెందుకు సారీ అడగాలని మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు ఎంత బాధపడుతుంటావో నేను అర్థం చేసుకోగలను కాబట్టి అని అంటాడు. వెంటనే ఎన్నాం దాంగ్జూని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు సీన్లో యాంగ్సు యోమ్ని కలవడానికి వెళ్ళి చైర్మన్ ఇన్నర్ ఆఫీస్ వాల్ట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ని తెచ్చి యోమ్కి ఇస్తుంది. అప్పుడే తీసుకొచ్చేసావా, గుడ్ అంటూ మెచ్చుకొని, దీన్ని అసెంబ్లీమెన్ సొక్కిచ్చి ప్రెస్లో పెట్టమని చెప్పాలా లేకపోతే డైరెక్ట్గా ప్రాసిక్యూటర్స్ చేతికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండంగానే దాంగ్జూ దేశాన్ని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అడుగుతుంది. అతన్ని అప్పుడే పంపించాలనుకుంటున్నారా అని అడిగితే, చైర్మన్ ఇంతకు ముందులాగా దాంగ్జూతో క్లోజ్గా ఉండట్లేదు కాబట్టి ఓకే, కానీ సోను ఏమో దాంగ్జూకి చాలా అలవాటు పడిపోతున్నాడు, అందుకే నాకు భయం అవుతుంది అని అన్న వెంటనే, దాంగ్జూ తేయున్ ఇద్దరు అన్న తమ్ముళ్ళన్న విషయం సోనుకి తెలుసా అని అడిగితే తెలుసు అని అన్న వెంటనే, ఇదే విషయమే తన బుర్రలో పెట్టు, రేపొద్దున సోనుని వదిలేసి దాంగ్జూ తేయున్కి సపోర్ట్ చేయొచ్చు, అదే విషయాన్ని సోను తలలోకి బలంగా చేరేలా చూడు అని చెప్తాడు. ఇక్కడ చదువుకుంటూ ఉన్న సోనుకి తేయున్ దాంగ్జూ ఇద్దరు అన్నదమ్ములన్న విషయం, దూకి ఆ రోజు వాళ్ళమ్మని జుట్టు పట్టుకొని కొట్టిందన్న విషయాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దాంగ్జూ దూకిని కలవడానికి వస్తాడు. ఇలా దేశన్ ఎనర్జీకి నేను CEO అవ్వాలనుకుంటున్నాను, నాకు బోర్డ్ మెంబర్స్లో మీ సపోర్ట్ కావాలి అని అంటే, నాకు ఎక్కువ షేర్స్ ఉన్నాయని నా దగ్గరికి వచ్చావా అని అడుగుతుంది. అవును అని చెప్పిన వెంటనే, కానీ ఒక కండిషన్, నువ్వు ఇల్దూ ఇన్హెరిటెన్స్ని మొత్తం వదిలేసుకుంటాను అని అంటేనే అప్పుడే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అన్న వెంటనే, మీరేం నా కోసం ఊరికే చేయట్లేదు, తేయున్ ఫ్యూచర్ కోసం చేస్తున్నారు, నేను గనుక CEO అయితే తేయున్ని దేశం నుండి గెంటేయకుండా నేను చూసుకుంటాను, ఆ విషయంగా మీరు నా మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఈ విషయం చెప్దామనే వచ్చాను అంటూ చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు.
ఇప్పుడు దాంగ్జూని దేశన్ ఎనర్జీ ఫైనాన్స్ మేనేజర్ వచ్చి కలిసి ఇలా యోమ్ ఆ స్లష్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అన్నిటినీ అసెంబ్లీమెన్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికంటే ముందే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పిన వెంటనే ఇంకా టైంకి అనుగుణంగా మనం కూడా స్టెప్ తీసుకోవాలి అని దాంగ్జూ ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేస్తాడు. అలా ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ మా అక్క మర్డర్ కేసులో కొత్త ఆధారాలని పోలీసులకి సబ్మిట్ చేశాను అని అంటూ తర్వాత యోమ్ ఆ హత్యలన్నిటికీ తనకి ఏం సంబంధం లేదని, దాంతోపాటు నేషనల్ ఫండ్ అంటూ ఏమీ లేదు అని చెప్పాడు. దాని మీద మీ ఒపీనియన్ అని అన్న వెంటనే ఫండ్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఈ విషయంగా మాట్లాడతాను అని అంటాడు. మీ నాన్నలాగే మీరు కూడా దేశన్ ఎనర్జీని ఇప్పుడు లీడ్ చేద్దాం అనుకుంటున్నారా, దానికి CEO అవ్వబోతున్నారా అని అంటే మా నాన్న ఇల్దు అన్న విషయం నాకు తెలియడానికంటే ముందే నేను దేశన్ ఎనర్జీకి CEO అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఈ లైవ్ టెలికాస్ట్ని యోమ్ చూస్తూ ఉంటాడు. నేను పెద్ద ఆయన పబ్లిక్ ముందుకు వెళ్ళి ఈ నేషనల్ ఫండ్ విషయంగా ఏం మాట్లాడినానే కదా వీడింత సీన్ క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇప్పుడు సీన్లో యోమ్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్కి తనే వాలంటరీగా ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తే అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ అందరూ యోమ్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను చైర్మన్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అతనికి హెల్త్ బాగాలేదు, డిమెన్షియా ఉంది, అందుకే దాన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని దాంగ్జూ దేశన్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. ఆ విషయం నేను కనుక్కొని బయట పెట్టినందుకే ఇప్పుడు నన్ను ఈ విషయాలన్నిట్లో ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పిన వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు. అలా చైర్మన్కి డిమెన్షియా ఉందని మీ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉందా అని అడిగితే నా దగ్గర అతని టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఇది అతని పర్సనల్ విషయం కాబట్టి నేను అందరి ముందు చూపించలేను, దీన్ని ప్రూఫ్ లాగా ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా చైర్మన్కి డిమెన్షియా ఉందన్న విషయం పబ్లిక్లో తెలిస్తే వీళ్ళ కంపెనీ షేర్స్ స్టాక్ ప్రైస్ మొత్తం పడిపోతుంది కదా. అందుకే ఈ లైవ్ వీడియో చూసిన వెంటనే చైర్మన్కి చాలా కోపం పెరిగిపోయి యాంగ్జైటీతో కడుపు నొప్పి వచ్చి కింద పడిపోతాడు. అంతలో అక్కడికి వచ్చిన సెక్రటరీ గాంగ్ వెంటనే సోనూని పిలవడంతో సోను చైర్మన్ని ఎత్తుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక్కడ చాయ్, దాంగ్జూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. యోమ్ చేసిన పని వల్ల కంపెనీ స్టాక్స్ మొత్తం పడిపోతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని చీప్గా కొనుక్కొని తన షేర్స్ని పెంచుకుందామని అనుకుంటున్నాడు యోమ్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చైర్మన్కి కనుక హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉండకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరి ముందు చైర్మన్ హెల్తీగా ఉన్నాడని ప్రూవ్ చేయగలం అని చాయ్ అంటే లేదు అది ఇంకా రిస్కీ, సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మళ్ళీ మొత్తం మర్చిపోతే అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అంటాడు దాంగ్జూ. ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళందరూ అక్కడ ఉన్న తనకి తన కొడుక్కి మాత్రమే చైర్మన్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది యాంగ్సు. అప్పుడే చైర్మన్ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో చాలా తగ్గిపోయింది, మళ్ళీ చూడాలంటే నాకు భయం అవుతుంది అని అంటుంది గూకి. అప్పుడే యాంగ్సు భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే తను యోమ్ని కలిసినప్పుడు చైర్మన్కి డిమెన్షియా ఉందని మెడికల్ టెస్ట్ రిపోర్ట్ని తెచ్చిచ్చావా అని అడిగితే ఒకవేళ ఇది కనుక పబ్లిక్లో సబ్మిట్ చేస్తే స్టాక్ ప్రైజెస్ తగ్గిపోతాయి అని అన్న వెంటనే అప్పుడే కదా మనం చాలా స్టాక్స్ కొని మన వైపు షేర్స్ని పెంచుకుంటాము, దాంతో నేను ఫ్యూచర్లో మీకు సపోర్ట్ చేస్తాను అని యోమ్ అంటాడు. కానీ అది ఇవ్వడానికి యాంగ్సు హెసిటేట్ చేస్తూ ఉంటే చూడు యాంగ్సు, నా మనసు మంచిది కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నాను, అంతేకాని నువ్వేదో మంచి పొజిషన్లో ఉన్నావు, నాకు నువ్వు తప్ప ఎవరు హెల్ప్ చేయరు అని కాదు, నేను అనుకుంటే ఆ టెస్ట్ రిపోర్ట్స్ నేనే సాధించగలను, నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు, వెళ్ళిపోనన్న వెంటనే యాంగ్సుకి భయమేసి వెంటనే ఆ రిపోర్ట్ని ఇచ్చేస్తుంది. నాకు కోపం తెప్పించకు, దాన్ని నువ్వు తట్టుకోలేవు అంటూ వార్నింగ్ ఇస్తాడు యోమ్. అదంతా ఇప్పుడు గుర్తొస్తుంది యాంగ్సుకి. అంతలో చైర్మన్ దగ్గరికి దోసు వచ్చి టెస్ట్ రిపోర్ట్స్ గురించి చెప్పబోతూ ఉంటే యాంగ్సు ఆపుతుంది. చైర్మన్ గారికి తన కండిషన్ కరెక్ట్గా తెలుసుకోవడం ఇష్టం, అతని వెనకాల అతని కండిషన్ గురించి డిస్కస్ చేసుకోవడం అతనికి నచ్చదు అని చెప్పి మీకు డిమెన్షియా అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ప్రస్తుతానికి మీ కండిషన్ బాగానే ఉంది అని చెప్పడంతో అదే నేను ఈ మధ్య అందరినీ బాగానే గుర్తుపడుతున్నాను అని అనుకుంటాడు చైర్మన్. తర్వాత చైర్మన్ని కలవడానికి దాంగ్జూ వస్తాడు. దేశన్ స్టాక్ ప్రైజెస్ ఇప్పుడు పడిపోతున్నాయి కాబట్టి వాటన్నిటిని కొని యోమ్ ఇప్పుడు తన షేర్స్ని పెంచుకుంటాడు, కాబట్టి అంతకంటే ముందే మనం అతనికి ఒక టెండర్ ఆఫర్ని ఇవ్వాలి అని అంటాడు దాంగ్జూ. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావు అంటూ మెచ్చుకుంటాడు చైర్మన్.
కానీ అందుకు మనకి చాలా అమౌంట్ కావాలి. నీ దగ్గరున్న 2 ట్రిలియన్ని స్పెండ్ చేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతాడు. నేను ఇంకా ఆ అమౌంట్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఏం ఆలోచించలేదు. దేశన్ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేయడానికి నాకు తెలిసిన చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకుంటా. అంతకంటే ముందు మీరు జాగ్రత్తగా హెల్తీగా ఉండండి, అదే చాలు అని అంటాడు. నేను ఇలా హాస్పిటల్లో ఇప్పుడు సేఫ్గా ఉన్నానంటే నువ్వు సోనుకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకుముందు నన్ను తేయున్ కూడా ఇలానే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాడు, కానీ నా కొడుకు తీసుకొస్తే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంది అని చైర్మన్ సంతోషపడుతూ ఉంటే పూర్తిగా కొడుకు ప్రేమలో చైర్మన్ గుడ్డివాడైపోతున్నాడన్న విషయం దాంగ్జూకి అర్థమవుతుంది. కానీ ఇదంతా సాధ్యపడేలా చేసింది నువ్వే, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను. రేపొద్దు నేను చనిపోయాక నువ్వే సోనుని కిందికి లాగేయచ్చు, కానీ నేను బ్రతికున్నంత వరకు నేను చేయగలిగేది నా కొడుక్కి సపోర్ట్ చేయమని నేను అడగడం మాత్రమే అని అంటాడు. తర్వాత దాంగ్జూ మేడం పీని వాళ్ళ హ్యాకర్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ఇద్దరిని కలిసి ఇలా దేశన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి తనకు హెల్ప్ చేయమని అడిగితే అందుకు వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకునేటప్పుడు చైర్మన్ చాయ్ని చాలాసేపు గుర్తుపట్టలేడు. తర్వాత నేను జోక్ చేశాను అంటూ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా చైర్మన్ యోమ్కి ఇవ్వబోతున్న ఆఫర్ విషయం ఏమైంది అని దాంగ్జూని అడిగితే మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకున్న టైంకి అదంత ఈజీ కాదు అన్న విషయం అర్థమవుతుంది. యోమ్ సైడ్ ఉన్న మనుషులు అస్సలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించాలి అంటే మనకి ఇంకా కొంచెం అమౌంట్ కావాలి, అందుకోసం మనం లోన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో సరే ఈ విషయంగా నేను కావాల్సినవన్నీ చూసుకుంటాను అని చైర్మన్ చెప్తాడు. ఇంకా చాయ్ అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే చాయ్ మన కంపెనీలో తన కాలేజ్ అయిపోయిన వెంటనే జాయిన్ అయ్యాడు. కొన్ని డికేట్స్ మేమిద్దరం కలిసి వర్క్ చేశాము, కానీ ఇప్పుడు నేను అతన్ని సడన్గా గుర్తుపట్టలేకపోయాను. లైఫ్ ఎంత క్రూయల్ అని బాధపడుతూ నాకు కొంచెం పని ఉంది అని బయలుదేరుతూ దాంగ్జూని తనని ఫాలో అవ్వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు చైర్మన్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్కి వెళ్తాడు. నేను నా గతాన్ని కంప్లీట్గా మర్చిపోయేలోపే నా అల్లుడు ఇల్దూని యోమే చంపడానికి ట్రై చేశాడు అన్న దానికి ఆధారాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పడానికి వచ్చాను అని అంటాడు చైర్మన్. ఇంకా ఆ ఆధారాలను బట్టి పోలీసులు యోమ్ని అరెస్ట్ చేస్తారు. అలా యోమ్ని అరెస్ట్ చేస్తారు, కానీ జైల్లో పెట్టారు. అలా యోమ్ని అక్కడ కలవడానికి నామ్ వస్తాడు. ఇలా మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి కారణం చైర్మన్ గారే అని చెప్పిన వెంటనే యోమ్కి చాలా కోపం వస్తుంది. ఎలాగో పెద్దాయనకు తెలిసిన జూనియర్స్లో ఒక అతను మిమ్మల్ని గుర్తుపట్టి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు, కాబట్టి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే కోపంలో ఉన్న యోమ్ అక్కడ ఫుల్గా తాగేస్తాడు. కాబట్టి సరిగా కూడా నిలబడలేకపోతుంటారు. వీళ్ళే తీసుకొచ్చి పెద్దాయన పంపించిన కారులో కూర్చోబెడతారు. అలా ఇంకా అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఒక చోట ఆపి అక్కడ దాంగ్జూ కారులోకి ఎక్కుతాడు. నువ్వేంటి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని యోమ్ షాక్ అవుతాడు. వెంటనే దాంగ్జూ తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ని యోమ్కి పొడి చేస్తాడు. దాంతో యోమ్ అన్కాన్షియస్ అయిపోతాడు. ఇప్పుడు దాంగ్జూ ఆ కార్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. ఇంకా న్యూస్లో యోమ్ కనపడక 1 వీక్ అవుతుంది అని, తర్వాత కొద్ది రోజులకి 1 మంత్ అవుతుంది అని న్యూస్లో వస్తుంది. అంటే ఇప్పుడు దాంగ్జూ యోమ్ని ఏం చేశాడు? చంపేశాడా, లేకపోతే పెద్దాయనే యోమ్ని చంపడానికి ట్రై చేశాడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.